గాదిగూడ మండలం పరస్వాడ గ్రామంలో తాగునీటి సమస్యను గుర్తించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ ప్రత్యేక చొరవతో ఉచిత ఆర్వో వాటర్ ప్లాంట్ ను ఏర్పాటు చేసి ఈ రోజు గ్రామ ప్రజల సమక్షంలో ఘనంగా ప్రారంభించారు. మొదటగా గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు ఆదివాసీ సంప్రదాయాల నడుమ డప్పు వాయిద్యాలతో జిల్లా ఎస్పీకి ఘన స్వాగతం పలికారు. గతంలో తీవ్రమైన క్లోరినేషన్ సమస్య కారణంగా ఇబ్బందులు ఎదుర్కొన్న తమ గ్రామానికి స్వచ్ఛమైన తాగునీటి అందించే ఆర్వో ప్లాంట్ ఏర్పాటు చేసినందుకు గ్రామ ప్రజలు, జిల్లా పోలీస్ శాఖకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. గ్రామస్తుల సమక్షంలో వేద మంత్రోచ్చరణల నడుమ ఆర్వో ప్లాంట్ ను గ్రామ పెద్దలతో రిబన్ కట్ చేసి ప్రారంభించారు. తదుపరి మహిళలు నీటిని తీసుకుని మొదటగా గ్రామంలో ఉన్న శివాలయంలో అభిషేకం నిర్వహించి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఓం దివ్యగంధం సమర్పయామి, దీపం సమర్పయామి. చెప్పండి. जीवन जले जीवन भगवान जी समझ के अच्छा से रहेगा. पटेल है ना? सरपंच पटेल अंदर देखो. कवेम कविनाम श्रेष्ठान ब्रह्मणाम ब्रह्मणस्पदाः स्वस्ति न इंद्र स्वाहा మీద లేపండి. అయితే చాలా హ్యాపీ. సో అందరు పోలీస్ డిపార్ట్మెంట్ లో కూడా మా తరపు నుంచి చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. వారైతే నేడు ఆరో ప్లాంట్ భారీ శీతరించితే క్లోరైడ్ వాడడం అంతా నడుము నొప్పులు, కీళ్ళ నొప్పులు అది 100% మా బయట తాకే ఊరికే సొత్త కాబట్టి మాకు నేడు సందర్గా రామరామ్. ఈరోజు మీ ఊరు పరస్వాడ రావడం జరిగింది. ఈరోజు అందరు చాలా మంచి మంచి సార్మేడి, పటేల్, మాధవ్ గారు, సర్పంచ్ గారు, పంచాయత్ సెక్రటరీ అందరితో కలవడం చాలా సంతోషం. ఇంకా వేరే ఊరు నుంచి కూడా పటేల్ వచ్చారు, చాలా చాలా సంతోషం. ఈరోజు ఏఎస్పీ గారు చెప్పిన బట్టి మనం మీ ఊరులో ఈ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఈ ఊరులో ఆ సర్పంచ్ గారు లేకపోతే వాళ్ళ కలిసి సార్ ఊరులో ప్రాబ్లం ఉన్నాయి, వాటర్ మంచి లేదు, ఆ ఫ్లోరోసిస్ ఉంది, క్లోరిన్ ఉంది, దానికి చెకింగ్ చేయించండి. దాన్ని బట్టి మనం చెకింగ్ చేసి ఇక్కడ నిజం ప్రాబ్లం ఉంది, చాలా మందికి ఆ బోన్స్ ఇష్యూస్, ఆ ఫ్లోరోసిస్ టీత్లో కూడా ఆ ఎల్లో వస్తున్నాయంటే దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఈ వాటర్ ప్లాంట్ ఇక్కడ ఏర్పాటు చేసాము. ఇప్పుడు వాటర్ ప్లాంట్ ఏర్పాటు అయినాయి, బట్ దానికి చూసుకోవాలి బాధ్యత మీ అందరిది. మటీరియల్ అది మీరు వాడకపోతే అది మేబీ 20 days 30 days లో ఖరాబ్ అవుతుంది. చాలా మంది ఆదివాసీ గూండ్స్ ఏం చేస్తారు, ఆ మషిన్ వాటర్ మనం తాగము. అట్లా ఉన్నారా? తెలుసు, నాకు ఉంటారు, నాకు తెలుసు. చాలా మంది అట్లా 100% వాటర్ తాగడం మీరు స్టార్ట్ చేయండి. ఆ హెల్త్ బాగానే ఉంటుంది. మన హెల్త్ మంచి ఉంటే మనం ఏమైనా చేయగలుగుతాము. హెల్త్ మంచి లేవంటే మనం ఏం చేయడానికి వీలు లేదు. మనం ఏమైనా మంచి కావాలి, మనం ముందు పోవాలి, మంచి చదవాలి, మంచి పొలంలో
మరి పంట పెట్టాలి, మంచి వ్యవసాయం చేయాలి, మంచి బిజినెస్ చేయాలి. దానికి ఫస్ట్ మన హెల్త్ మనకి సహకరించాలి. ఆ హెల్త్ మంచి లేదంటే మనం ఏం చేయడానికి వీలు లేదు. గాంజాయి పండిస్తున్నారు, వాళ్ళకి రైతు భరోసా లాస్ట్ ఇయర్ రాలేదు. అంటే విన్నారు అట్లా? మేము కొంతమంది విన్నారు, కొంతమంది వినలేదు. దాదాపు 100 మందిది మనం రైతు భరోసా బంద్ చేయించాము. ఎవరు వాళ్ళు వాళ్ళ పొలంలో గాంజాయి పెంచుకునే వాళ్ళు. సో అందువల్ల మీరు అస్సలు ఈ గాంజాయికి సపోర్ట్ చేయకండి. గాంజా ఎవరైనా సపోర్ట్ చేస్తే మళ్ళీ కేసెస్ నమోదవుతుంది. దయచేసి గాంజాయి అస్సలు మీరు నమ్మకండి. చాలా మంది, మేబీ కొంతమంది ఆదివాసీ మీ ఊరిలో కూడా కొంతమంది ఉండొచ్చు, మూఢనమ్మకాలు అంటే దానిపైన డిపెండ్ అవుతారు. ఏమైనా జ్వరం వచ్చింది అంటే డాక్టర్కి చూపించరు. ఏమైనా బయట ఫకీర్ తిరుగుతున్నారు అంటే అతను ఏమైనా జడీబుట్టి ఇస్తారు, మీరు తింటారు, మళ్ళీ ఇంకా ఖరాబ్ అవుతారు. అది కూడా చేయకూడదు. బట్ ఆ పారాసిటమాల్ తిన వల్ల మీ కిడ్నీ ఖరాబ్ అవుతుంది. డిక్లోఫినాక్, ఎసిలోఫినాక్ అట్లయినా మీకు ఇస్తారు. చాలా మంది కిడ్నీ దానివల్ల ఖరాబ్ అవుతున్నాయి. అది కూడా ఒక స్టడీ ఉంది. ఆదిలాబాద్లో కొంతమంది ఆదివాసీస్కి కిడ్నీస్ ఖరాబ్ అయినాయి, జస్ట్ వాళ్ళు ఎక్కువ పారాసిటమాల్ అండ్ ఎసిలోఫినాక్ తినవల్ల. సో అందువల్ల ప్రతిదానికి మీరు ఆ టాబ్లెట్ తినాలి అంటే అది కూడా తప్పు. మీరు MBBS డాక్టర్స్ ఉంటారు. మీకు PHC ఉందా ఇక్కడ గాదిగూడలో? జరీలో ఉంది. జరీ అంటే దగ్గర, ఇక్కడ 5 కిలోమీటర్స్ కూడా కాదు. అది మీరు 100% జరీలో పోయి చూపించాలి. స్కూల్స్ ఉన్నాయి, మంచి ఆశ్రమ్ స్కూల్, రెసిడెన్షియల్ వెల్ఫేర్ స్కూల్స్ ఉన్నాయి. మీరు అక్కడ పంపి వాళ్ళ భవిష్య, వాళ్ళ ఫ్యూచర్ మంచిగా చేయించాలి. బట్ మీరు అది పంపకపోతే వాళ్ళ ఫ్యూచర్ ఏం కాదు, మళ్ళీ ఇట్లే ఉంటారు, ఇక్కడే ఉంటారు.